నమస్తే అండి. నేను మీ దిలీప్‌ని. ఈరోజు మనం ధనుసు రాశి కోసం తెలుసుకుందాం. అలాగే ధనుసు రాశి కోసం తెలుసుకునే ముందుగా కొన్ని విషయాలు మనం అంటే ఈ 22 తారీఖు నుంచి కూడా కొన్ని విషయాలన్నీ పరిగణలోకి తీసుకున్నట్లయితే మాత్రం ఎందుకంటే గత మాసాల్లో మనం చూసుకున్నట్లయితే ఆర్థికంగా చాలా ఇబ్బందులు. అంటే మనకు చాలామంది క్రోధినామ సంవత్సరంలో మనం అనుకున్నాము ఆదాయం అనేది విపరీతంగా పెరుగుతుంది. ఖర్చనేది కొంచెం తగ్గించుకోగలుగుతాము. డబ్బనేది దాసుకోగలుగుతాము. అలాగే కొన్ని అవసరాల నిమిత్తం అంటే ఒక స్థలం కొనుక్కోవడం గానీ, పిల్లలు బాగా ఎడ్యుకేషన్ పరంగా డబ్బులు ఖర్చు పెడదాం అనుకుని గానీ, ఇలాంటి చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఏసుకున్నాం. కానీ ఇవి ఏవి కూడా మనకి ముందుకి పననేది సాగనివ్వలేదు. దీనికి తోడుగా మనం అనుకునేటువంటి పని ఏదైతే ఉన్నదో, ఆ పనులేవి కూడా మనకి ముందుకెళ్ళలేదు. మరీ ముఖ్యంగా మన జీవితంలో ఉదయం లెగిసిన దగ్గర నుంచి కూడా భగవంతుని ఎప్పుడు కూడా కోరుకునేది 4 విషయాలండి. ఎప్పుడు కూడా మా కుటుంబాన్ని, భర్తని అందరిని కూడా ఆర్థికంగా నిలబెట్టమని భగవంతుని కోరుకుంటాం. అలాగే రెండవది పిల్లల్ని ఎడ్యుకేషన్ పరంగా అలాగే మంచి ఉద్యోగాలు వచ్చేటట్టు చూడండి అని చెప్పి మన భగవంతుడిని కోరుకుంటాం. అలాగే కుటుంబం అంతా కూడా ఆరోగ్యాలతో ఉండేటట్టు చల్లగా ఉంచమని భగవంతుని కోరుకుంటాం. అలాగే పిల్లలకి ఒక మంచి సంబంధాలొచ్చి వాళ్ళు పిల్ల పాపలతో సుఖ సంతోషాలతో ఉంటే చాలు మా జీవితానికని మనం కోరుకుంటాం. ఇలాగ ఈ 4 విషయాల్లో కూడా ప్రతిరోజు కూడా దీపధూప నైవేద్యాలన్నీ పెట్టుకొని మనం ఆ భగవంతునికి ఆరాధిస్తూ భక్తితోటి గుళ్ళకి వెళ్తుంటాము. అంటే మనం చేయలేని మరీ ముఖ్యంగా ధనుసు రాశి వాళ్ళు చేయలేనటువంటి పూజ అనేది ఏదైనా మిగిలిపోయిందా అంటే మనం ఆశ్చర్యం వేస్తాం. ఎందుకంటే వాళ్ళు చేయలేనటువంటి పూజ అంటూ లేదు. మొక్కలేనటువంటి దేవుడంటూ లేడు. కానీ మా కష్టాలనేవి కూడా ఇంకా ఎన్నాళ్ళు తొలగిపోవా అనుకునేటువంటి పరిస్థితులు కూడా వాళ్ళకి ఏర్పడేటువంటి ఇబ్బందులు కూడా చాలా ఎక్కువగా ఉంటుంటాయి. అలాగే ఫ్యామిలీ రిలేషన్‌షిప్‌లో కూడా చాలా డిస్టర్బెన్స్ ఈ 2024లో క్రోధినామ సంవత్సరంలో ఇప్పుడు ఆల్రెడీ మన జనవరిలో 2025లోకి వచ్చాం. కానీ 2024 అంతా కూడా మనస్సేమి కూడా బాగోలేక ఈ ప్రతి దానికి కూడా ఏదో రకమైనటువంటి డిస్టర్బెన్స్ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్‌షిప్‌లో చిన్న చిన్న గొడవలు, మనస్పర్ధలు అసలు నా లైఫ్ అసలు నా చేతుల్లో ఉందా? లేదా? అనేటువంటి పరిస్థితి కూడా మనకి ఏర్పడింది. దీనికి తోడుగా పిల్లలకి, తల్లిదండ్రులకి కూడా మధ్యన ఉన్నటువంటి విభేదాలు ఏవైతే ఉన్నాయో, అవి తారాస్థాయికి వెళ్ళడం, మరీ ముఖ్యంగా మన పిల్లల కోసం ఆలోచించేటప్పుడు కూడా, పిల్లలు ఇంకా మంచి ఎడ్యుకేషన్‌లోనే ఎలా చదువుతున్నారు? ఏటో ఆళ్ళు ఎప్పుడు ఉద్యోగం వస్తుంది? ఎడ్యుకేషన్ అయిపోయింది. అయినా సరే పాపం మంచి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నారు. మంచి ఉద్యోగం వస్తుందా? రాదు. ఇవన్నీ ఒక వంతైతే పిల్లలకి ఇంకా ఇప్పటికే 27, 28 సంవత్సరాలు వచ్చేసాయి. ఈళ్ళింకా నిలదొక్కుకోవటం లేదు. మళ్ళీ మ్యారేజ్ ఎప్పుడు చేయాలి? ఏంటి? ఈ టెన్షన్స్. వీటితో పాటుగా భర్తకి అనారోగ్య సమస్యలు మిథు ధనుసు రాశిలో మాక్సిమం మనం చూసుకున్నట్లయితే మాత్రం చాలా చిన్న వయసు నుంచి కూడా మనకి అనారోగ్య సమస్యలనేవి ఎక్కువగా అవ్వడం. ప్రతి విషయంలో కూడా అంటే ఏ విషయంలో టాపిక్ చూసుకున్నా, ఏ విషయంలో చూసుకున్నా, ఎలా చూసుకున్నా సరే ఎప్పుడు కూడా ఏదో రకమైనటువంటి ఆందోళనకర గుండెదడగా ఉండడం, అంత భయంగా ఉండడం, శత్రు భయంగా ఉండడం, ఎవరేంటో, ఏటి చేస్తారో అన్నట్టు అంటే మనకే ఈ పనుల వల్ల మన జీవితంలో జరిగేటువంటి ఈ ఈ ఏవైతే ఉన్నాయో ఈ విషయాలన్నిటి వల్ల కూడా మనలో మనమే నెగెటివ్ అనేది ఏర్పరుచుకుంటాం. అంతే మా లైఫ్ ఇంతేనేమో, ఈ జీవితానికి మాకు ఇంతేనేమో, మాకేమి బాగోదేమో, మా పిల్లలకి ఎలా ఉంటుందో ఇలా ఎప్పుడు కూడా తలంపుల మీద ఏదో ఒక తలంపు మీద కూడా అనారోగ్య సమస్యలనేవి కూడా ఎక్కువగా దరిచేరడం. కానీ మనకి ధనుసు రాశి వారికి మీకు ముందుగా చెప్పాను. అలాగే ఈ 22/1/2025 నుంచి కూడా మన కుటుంబంలో కాదు మన రాశిలో అంటే మన కుటుంబంలోని సుఖ సంతోషాలు కూడా మనకి దక్కే విధంగా మన రాశిలోనే అన్ని రకాలుగా కూడా ప్రతి విషయంలో కూడా ధనుసు రాశి వాళ్ళకి అలాగే మరి ముఖ్యంగా ధనుసు రాశిలో ఉన్నటువంటి నక్షత్రాలు కూడా మనం చూసుకున్నట్లయితే మూల నక్షత్రం ఈరోజు మనం చాలా ఎక్కువగా మాట్లాడుకోవాల్సినటువంటి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు. అలాగే పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు. అలాగే ఉత్తరాషాఢ 1 పాదంలో జన్మించిన వారు. వీళ్ళందరి కోసం కూడా ఆయా పాదాల్లో జన్మించిన వారి కోసం కూడా చాలా చక్కగా ఈ వీడియో కొంచెం లెంత్ అయినప్పటికీ కూడా చాలా కూలంకషంగా మనం చర్చించుకుందాం. అలాగే కొన్ని విషయాల్లో మనం ఈ 2025 మనకి 2025 ఈ 22వ తారీఖు నుంచి కూడా కొన్ని పనులనేవి అంటే మనకి ఏ పనైతే అవ్వటం లేదు, ఏ పనైతే ముందుకెళ్ళలేదని అనుకుంటున్నామో, ఏ పనైతే అయితే బాగుండని అనుకుంటున్నామో, ఆ పనులన్నీ కూడా ముందుకి కదిలే అవకాశాలైతే మాత్రం ధనుసు రాశి వారికి కలిగే అవకాశాలైతే చాలా చక్కగా కనిపిస్తున్నాయి. అలాగే ఇంట, బయట కూడా మనకి శత్రువులు ఎక్కువగా అయిపోవడం.
అలాగే మన ఫ్యామిలీ రిలేషన్‌షిప్‌లో కూడా కొంచెం శత్రుభయం అనేది పెరగడం. అంటే శత్రుభయం అంటే మనల్ని ఎవరు ఏదో చేసేస్తారో, చంపేస్తారని కాదు. మన మీద ఏడుపు అనేది కూడా ఎక్కువగా ధనుసు రాశి వాళ్ళ మీద చాలా ఎక్కువగా ఉంటుంటది. ప్రతి విషయంలో కూడా మనం భయంగా పని చేసుకోవాల్సిన పరిస్థితి. మన డబ్బు అవ్వనివ్వచ్చు, మన ఇల్లు, మనం హ్యాపీగా ఉందాం అనుకున్నా సరే ఇతరుల కోసం భయపడి మనం జీవించవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అంటే మాత్రం మన మీద ఉన్నటువంటి గోస ఎంత ఎక్కువగా ఉన్నదో అది మనం అర్థం చేసుకోవచ్చు. ప్రతి దానికి పిల్లలకి మనం ఏదో బర్త్‌డే ఫంక్షన్‌లు చేస్తున్నా సరే దాని మీద ఏడుపు, ఏదో ఫ్యామిలీ అంతా చక్కగా రెడీ అయ్యి ఏదో గుడికెళ్ళామో, సెల్ఫీలు తీసుకున్నాం, ఏదో సామాజిక మాధ్యమాల్లో పెట్టుకున్నాము, దాని మీద ఏడుపు. మనం ఏం చేసినా సరే దాని మీద ఏడుపే. అలాంటప్పుడు కూడా మన పరిస్థితి మనకొకసారి ఏంటి మాకు ఈ వ్యాపారాలన్నీ కూడా ఇలా డల్ అయిపోతున్నాయి, బిజినెస్‌లన్నీ కూడా ఇలా లాస్ అయిపోతున్నాయి, ఈ ఏడుపు వల్లేనేమో అనేటువంటి సందర్భం అనుకోవటం కూడా మనం ఒక్కొక్కసారి కూడా అంటే కొన్ని పరిస్థితులన్నీ కూడా మనకి చేజారిపోతున్నప్పుడు మనకి కలిగేటువంటి ఆవేదన, బాధ ఏదైతే ఉందో అది మనకి చాలా మనసుకి గాయపరిచేటువంటి విధానంగా కూడా ఉంటుంటది. ఎందుకంటే మనం అనుకుంటాం ఏముంది ఏడ్చిన వాళ్ళు ఏడుస్తారులే దానికే ఉంది మన పని మనం చేసుకొని వెళ్ళిపోదాం అనుకుంటాం. కానీ ఈ ఏడుపు అంటే ఈ జెలసీ మీద మనం చాలా ఈ ఫారిన్ కంట్రీస్‌లో కూడా మనం ఎక్కువగా చూస్తూ ఉంటుంటాం. దీనివల్ల కూడా చాలా ఇబ్బందులు ఎక్కువగా ఉంటుంటాయి అని చెప్పేసి వాళ్ళకి కూడా నమ్మకం అనేది చాలా ఎక్కువగా ఉంటుంటుంది. అలాగే ఈ టెర్రకోట్స్ ద్వారా రోమన్ కాథలిక్‌లో చెప్పేటువంటి విషయాలు అవ్వచ్చు, చైనా క్యాలెండర్‌లో కూడాన ఈ స్నేక్ ఇయర్ అంటాం. దాంట్లో కూడా ఈ విషయాలు ఈ ధనుసు రాశి కోసం అంటే వాళ్ళ తాలూకా పరిస్థితుల కోసం చాలా నిశ్చితంగా చాలా చక్కగా కూడా వివరించారండి. అంటే పరిస్థితులకు అనుగుణంగా మన జీవితంలో మనం ఎంత చక్కగా వెళ్తున్నప్పటికీ కూడా, పక్క నుంచి మనల్ని వెన్నుపోటు పొడవడాలు గాని, మనల్ని ఏడిపించడాలు గాని, మన మనసు బాధ పెట్టడాలు గాని, మన జీవితాలతో ఆటలాడుకోవడాలు గాని, మన మీద పడి ఏడవడం గాని, మన కుటుంబం మీద ఏడవడం గాని, మన జీవితంలో ఏది చేసినా సరే దాని మీద పడి ఏడవడం అనేది ఇతరుల తాలూకా అంటే సైకాలజీ అనుకోవాలా? లేపోతే అది బయటోళ్ళు ఎవరెవరండి మన స్నేహితులు అవ్వచ్చు, మన బంధువులు అవ్వచ్చు, మన అనుకునే వారితోటి ఈ బంధాలు ఇవన్నీ కూడా ఈ గొడవలన్నీ కూడా. సో, అలాంటి వారికి కూడా మనకి 22వ తారీఖు నుంచి కూడా మనకి ఈటిల నుంచి అంటే శత్రుభయం నుంచి బయటపడగలిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. అందుకే కొంచెం ఇంకా లేదు గురువుగారు అనుకునేటువంటి వారికి కూడా ప్రతి మంగళవారం కూడా ఆంజనేయ స్వామి గుడికెళ్ళండి, దర్శనాలు చేసుకోండి, హనుమ చాలీసా వస్తే చదవండి. రాని పక్షంలో శ్రీరామ, శ్రీరామ, శ్రీరామ అని చెప్పి నామం జపం చేసుకున్నా సరే మన జీవితంలో ఎంతో సక్సెస్ అనేది సాధించగలుగుతాం. అలాగే మన మీద ఉన్నటువంటి ఏదైనా జెలసీ గాని, ఏడుపు గాని ఏదైనా ఉన్నా సరే అది కూడా తగ్గి మన కుటుంబం అంతా కూడా సుఖ సంతోషాలతో ఉండడానికి ఆ భగవంతుడు ఇటు ఆంజనేయ స్వామి, ఇటు శ్రీరాముడు కూడా మన కుటుంబాన్ని ఎల్లవేళలా కూడా రక్షిస్తా ఉంటారు. అందుకే కామెంట్ సెక్షన్‌లో కూడా ప్రతి ఒక్కరికి మీకు తెలిసిందే నేను చెప్తా ఉంటుంటాను. జై శ్రీరామ అని రాయడం మర్చిపోకండి. ఎందుకంటే మనం చేసే ప్రతి మంచి పనిలో కూడా ఆ భగవంతుడనేవాడు మనకి ఎప్పుడూ కూడా వెన్నందన్నుగా ఉంటాడు. మన కష్టకాలంలో మనల్ని కాపాడుతూ ఉంటుంటాడు. ఈ రోజు ఇంత హ్యాపీగా ఉన్నామంటే మాత్రం ఆ భగవంతుని యొక్క దయ, ఆశీర్వాదమే ఉన్నదనుకోండి ఎప్పుడు కూడా. అలాగే మనం కష్టపడడం కూడా. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి కూడా గోల్డెన్ స్పూన్‌తో పుట్టి పెరిగిన వాళ్ళు కాదు. చాలా కష్టాలు పడి, చాలా బాధలు పడి ఈరోజు ఒక ఉన్నత స్థాయికి వచ్చామనుకుంటే, దాని వెనకాతల మనం వెనక్కి తిరిగి చూసుకుంటే ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు, ఎన్నో సంతోషాలు. అంటే కొన్ని కొన్ని విషయాల్లోనే అసలు నాకు నేనేనా ఈరోజు ఈ స్టేజ్‌కొచ్చానంటే ఆశ్చర్యం కూడా మనకు కలుగుతా ఉంటది. దానితో పాటుగా మనం పడ్డ బాధలు కూడా మనకి కొన్ని జ్ఞాపకాలనేవి మనకు తెస్తూ ఉంటుంటాయి. సో, కొన్ని విషయాల్లో మనం ఇలా చూసుకున్నట్లయితే మాత్రం పరిస్థితులు మనకి 22/1/2025 నుంచి కూడా మరి ముఖ్యంగా పిల్లలకి, చదువుకునే పిల్లలకవ్వచ్చు, ఉద్యోగస్తులు, ఉద్యోగాల కోసం, అవకాశాల కోసం చూస్తున్నవారు, అలాగే మ్యారేజ్ సంబంధాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి కూడా ఇదొక గోల్డెన్ డేస్ అనే చెప్పుకోవాలి. ఇక్కడి నుంచి కూడా మనకి 22/1/2025 నుంచి కూడా మనకి చాలా మంచి శుభ పరిమాణం అని చెప్పాలి. చదువుకునే పిల్లలకైతే బాగా చదువుకుంటారు. అలాగే ఈ ఎగ్జామ్స్ ఏవైతే కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయో జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్ ఇవన్నిట్లో కూడా మీరు మంచిగా పార్టిసిపేట్ చేస్తారు. మంచి మార్కులతోటి ఉత్తీర్ణత సాధించే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే ఈ ఎవరైతే ఈ జాబ్‌ల కోసం ఎదురు చూస్తున్నారో, మంచి కంపెనీలో రెజ్యూమ్స్ కోసం ఎదురు చూస్తూ పెట్టాము. మంచి కంపెనీల కోసం చూస్తున్నాము. మంచి జాబ్‌లొస్తే సెటిల్ అవ్వాలి. తల్లిదండ్రులను బాగా చూసుకోవాలి. మా కుటుంబం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల నుంచి బయట పడాలని అనుకుంటున్నారు. అనుకునేటువంటి వారికి కూడా మంచి ఉద్యోగాల్లో స్థిరపడే అవకాశం కూడా చాలా చక్కగా కనిపిస్తుంది. అలాగే మ్యారేజ్ సంబంధాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి కూడా మంచి మ్యారేజ్ సంబంధాలు సెట్ అవ్వడంతో పాటుగా మ్యారేజ్ కూడా ఈ 2025లో కూడా జరిగే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అలాగే దీనికి తోడుగా ఆర్థికంగా మనం చాలా మంచి సెంటర్‌లో షాపులు పెట్టాము. అయినా సరే బిజినెస్ రన్ అవ్వట్లేదు.
పరిస్థితులు ఎప్పటికప్పుడు చేజారిపోతున్నాయి. ఎంత డబ్బు పెట్టినా సరే డబ్బనేది స్టక్ అయిపోతుంది కానీ బిజినెస్ అనేది రన్ అవ్వక చాలా ఇబ్బందులు పడుతున్నాం అనుకునేటి వారికి కూడా ఈ 22 తారీఖు నుంచి కూడా బిజినెస్ అనేది ఇంప్రూవ్‌మెంట్ అవ్వడం. బిజినెస్ అనేది మనం కొంచెం ఎస్టాబ్లిష్ చేసుకోవడం గానీ, లేదంటే వేరే కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడం గానీ, కాంట్రాక్ట్‌లు అనేవి మనం సాధించుకోవడం గానీ, ఇలాగ అన్ని విధాలుగా డబ్బనేది మన చేతులకు తిరిగే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే మనకున్నటువంటి అప్పులవ్వచ్చు, ఇతరుల నుంచి మనకు రావాల్సిన డబ్బులవ్వచ్చు, ఇవన్నీ కూడా మనకి తీరిపోయే అవకాశం కూడా ఉంది. మనకి డబ్బులు ఏవైతే రావాల్సిందో అవి మన చేతికి అందే అవకాశాలున్నాయి. అలాగే మనం ఇవ్వాల్సినవి కూడా మనం చాలా సకాలంలోనే అందరికి డబ్బులు చెల్లించి, అందరి చేత కూడా మనం శభాష్ అనిపించుకునేటువంటి పరిస్థితి కూడా మనకి ఏర్పడుతుంది. సంఘంలో గౌరవం ఉంటుంది, కుటుంబం గౌరవం ఉంటుంది. అలాగే పిల్లల విషయంలో అనారోగ్య సమస్యలు కూడా మనం చూసుకున్నట్లయితే కొంచెం దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులతో ఇబ్బందులు పడుతున్న వారికి కూడా 22 తారీఖు నుంచి కూడా కొంచెం ఉపశమనం అనేది కలిగే అవకాశం ఉంది. టైం టు టైం మందులు తీసుకోండి. అలాగే మంచి ఆహారం, నిద్ర తీసుకున్నట్లయితే మనకి 2025లో కొత్తగా రోగాలనేవి రాకుండా, కొత్తగా ఇబ్బందులు పడకుండా, కొత్తగా అంటే చిన్న చిన్న ఇబ్బందులు పడుతున్నప్పటికీ కూడా కొంచెం ఎక్కువగా మన జీవితంలోనికి చాలా బాధలనేవి పడకుండా కొంచెం హ్యాపీగా ఉండే అవకాశం అయితే మాత్రం మనకి చాలా చక్కగా కనిపిస్తుంది. అలాగే ఫ్యామిలీ రిలేషన్‌షిప్‌లో కూడా ఏమైనా చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉన్నా, చిన్న చిన్న గొడవలున్నా, ఏవున్నా సరే వీటి నుంచి కూడా మనం బయటపడడానికి కూడా చాలా అవకాశం ఉంది. అలాగే మీకు అవకాశం ఉన్నప్పుడైతే మనకి ఎవరికైతే ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ అయితే ఎక్కువగా ఎవరికైతే ఉందో అలాంటి వారికి కూడా మరీ చెప్తుంటాను. మీకు దగ్గరలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్తూ ఉండండి. వెళ్తూ ఒక తీపి పదార్థం అనేది పట్టుకు వెళ్ళండి. అలాగే నలుగురికి మీరు ఆ గుడికొచ్చిన కొంచెం తీపి పదార్థం అనేది ఆ స్వామికి ప్రసాదం కింద పెట్టి, మిగతా తీపి పదార్థం అనేది అది కాజాలు అవ్వనివ్వచ్చు, తీపి బూందీ అవ్వచ్చు, లడ్డు అవ్వచ్చు, ఏదైనా సరే అక్కడికున్నటువంటి భక్తులకి మీరు ప్రసాదం కింద పంచిపెట్టినట్లయితే మాత్రం అలాగే గుడి దగ్గర ఉన్నటువంటి కొంచెం పేదవారు ఎవరైతే ఉన్నారో, మీరు ఉదయం పూట ఎర్లీగా ఎళ్తే మాత్రం ఒక నలుగురికో, ఐదుగురికో టిఫిన్ పొట్లాలు, ఒక వాటర్ బాటిల్స్ చిన్నవి కొనేసి పట్టుకెళ్ళి వాళ్ళకి ఇవ్వడం. అలాగే కొంచెం మధ్యాహ్నం టైంలోని కొంచెం బాగా ఆకలితో ఉన్నారు, లెగలేకపోతున్నారు, కొని తెచ్చుకునేటువంటి స్తోమత లేదు పాపం. అలాగే చాలా ఇబ్బందులు పడుతున్నారు అనుకునేటువంటి ముసలివాళ్ళు ఎవరైనా కనిపిస్తే వాళ్ళకి కొంచెం ఆహార పొట్లాలు, తగిన నీరు ఇవన్నీ కొనేసి చేయడం వల్ల మనం అనుకుంటాం మన జీవితంలో ఇలాంటి చాలా చిన్న చిన్న విషయాలే కదా! ఇవి చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి, ఈటి చేయడం వల్ల మనకు పుణ్యం ఏమైనా వచ్చేస్తుందా? ఇవన్నీ కూడా మనం చేస్తున్న పనులన్నీ కూడా భగవంతుడు అనేవాడు చూస్తూ ఉంటుంటాడు. అవే మనకి కష్టకాలంలో, ప్రమాదంలో ఉండేటప్పుడు కూడా మనకి కాపాడుతున్నవి ఏవైనా ఉన్నాయంటే మన దాన ధర్మాలు మాత్రం మనల్ని కాపాడుతాయి. ఇదొక్కటి మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. మనం ఎంత సంపాదించినా సరే, దాన ధర్మాలు గాని చేయకపోతే మనకి ఏదైనా ప్రమాదం సంభవించిందంటే మనకి నా అన్నవాళ్ళు ఎవ్వరు కూడా మన దగ్గరికి రాలేనటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంటుంటది. అందుకే మనకున్నంతలో మొత్తం దాన ధర్మాలు చేయడం కాదు. మనకున్నంతలో 1% రోజుకొక రూ. 100 గాని, లేదంటే రూ. 50 గాని, రూ. 10 గాని, లేదు మీ దగ్గర రూ. 3 ఉందనుకునేటట్టయితే ఒక చిన్న బిస్కిట్ ప్యాకెట్ ఎనుక్కొని ఒక రోడ్డు మీద ఉన్నటువంటి సునకానికి మీరు కొంచెం వేసినట్లయినా సరే. ఇలా ఏదైనా సరే మీరు ఏదైనా రోజులో 24 గంటలు దినం కార్యక్రమాల్లో మనం ఏది చేసుకున్నా సరే ఏదో ఒక రూపాయో, రూ. 2, రూ. 3 దాన ధర్మాలనేవి చేసుకొని ఇతరులకు ఆకలి తీర్చేటువంటి పరిస్థితులు ఏవైనా మనం చేసుకున్నట్లయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. మనకి కష్టకాలాల్లో కూడా మనం బయటపడడానికి, మన జీవితం ముందుకు వెళ్ళడానికి కూడా చాలా సుఖ సంతోషాలతో ఉండడానికి కూడా ఉపయోగపడుతుంది. మేము బయటికెళ్ళలేకపోతున్నాం, అయినా సరే మేమేమి చేయలేకపోతున్నాం అంటే, మన ఇంట్లో ఉన్నటువంటి బియ్యపు గింజలైనా సరే మేడ మీదకి తీసుకెళ్ళి ఉదయం 5 గంటలకి, 5:30కి కొంచెం ఆ డాబా మీద వేసినా సరే కాకులు గాని, పక్షులు గాని ఏవో ఒకటి తింటాయి. అంటే మనం ఏదో ఒక రకంగా కొంచెం చిన్న గిన్నెతోటి మనకి కొంచెం నీళ్లు పెట్టినా సరే, మీకు ఏది సహాయం మీరు ఏదనుకుంటే అది చేయండి. మీరు ఏదో ఒకటి చేయండి. కానీ ప్రాణికి మీరు కొంచెం ఆహారం గాని, నీరు గాని ఇచ్చినట్లయితే మాత్రం మన జీవితంలోని అసలు మనం ఎక్స్‌పెక్ట్ చేయమని మనకి ఇంత కష్టకాలంలో కూడా మనకి ఇంత హ్యాపీగా ఉన్నామని మనకు ఒకసారి మనకే అనిపిస్తా ఉంటుంటది. ఎందుకంటే మనకి ప్రతి విషయంలో కూడా సక్సెస్ అనేది చూస్తుంటాం. పిల్లల జీవితాలు ఎదుగుదల చూస్తుంటాం. మన జీవితాలు ఎదుగుదల చూస్తూ ఉంటుంటాం. వ్యాపార అభివృద్ధి గాని, ఇంట్లో మనశ్శాంతి గాని ఇవన్నీ కూడా చాలా చక్కగా ఉంటాయి. అలాగే ఎప్పుడు కూడా ఆధ్యాత్మికంగా భగవంతుని ఎప్పుడు కూడా నామస్మరణ చేసుకుంటూ, ఆ శ్రీరాముని నామస్మరణ చేసుకుంటూ మంగళవారం పూట ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకోవడం వల్ల మన జీవితంలోని కష్ట, నష్ట బాధల్లోంచి కూడా మనం బయటపడడానికి కూడా అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అలాగే మరిన్ని విషయాలు మంచి మంచి విషయాలు మాట్లాడుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ దిలీప్. జై శ్రీరామ్. కామెంట్ సెక్షన్‌లో జై శ్రీరామ అని రాయడం మర్చిపోకండి. ఉంటానండి.